హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ తెలుగు ఇండియన్ ఐడల్. మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రోగ్రామ్. ఇక ఆహాలో సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ మనం చూసేసాం. సీజన్ 3 ఇప్పుడు రన్ అవుతుంది. ఇక ఇందులో పార్టిసిపేటర్స్ విషయానికి వస్తే కనుక ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేసి ఇక ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ఎలిమినేషన్ వరకు వచ్చారు. సో కుశల్ ఇంకా హరిప్రియ మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం అడిగి తెలుసుకుందాం. హలో కుశల్ గారు. హాయ్ హరిప్రియ. హాయ్ అండి. ఎలా ఉన్నారు ఇద్దరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఆ స్టేజ్ వరకు వెళ్ళొచ్చారు కదా. సో మీకు ఎట్లా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఆ స్టేజ్ వరకు వెళ్ళి ఉన్న కొంత టైం అయినా కూడా చాలా నేర్చుకొని చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీ. ఓకే, మీరు? సేమ్. ఏంటంటే ఆ స్టేజ్ ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు ఆ స్టేజ్ చాలా మంచి స్టేజ్, ఇంటర్నేషనల్ లెవెల్ అది. సో అంతమందిలో మేము సెలెక్ట్ అయ్యి ఈ జర్నీ ఇక్కడ దాకా వెళ్ళడం కూడా చాలా బాగా అనిపించింది. హ్యాపీ మూమెంట్. చాలా బాగా అనిపించింది. కొంచెం బాధ కూడా ఉండొచ్చు కదా ఎలిమినేషన్ రౌండ్లో, ఖచ్చితంగా. సో ఆ మెమొరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి. సో ఎట్లా ఉండేది అసలు సెట్స్లో? క్రేజీ ఫన్. అంటే అన్ని ఎమోషన్స్, మిక్స్డ్ ఎమోషన్స్ ఉండేవి. ఎలిమినేషన్ అయినప్పుడు బాధ, హ్యాపీగా ఉన్నప్పుడు అంటే అందరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఫన్, సార్ వాళ్ళు జోక్స్ వేస్తున్నప్పుడు అది ఒక ఫన్, అందరు పాడుతున్నప్పుడు వి యూస్ టు అంటే వాళ్ళతో పాటు వైబ్ అయ్యేవాళ్ళం. అన్నీ బాగుండేవి. ఓకే, సో ఫస్ట్ ఒక సాంగ్తో స్టార్ట్ చేద్దామా? మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా మటదాచా కాలాలు వేచా నడిచానేని నీడలా. సూపర్ సూపర్. సో హరిప్రియ గారు, చిన్న డౌట్ వచ్చింది. ఇంత బాగా పాడుతున్నారు అండ్ తమన్ గారు కూడా మీకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు ఈ సీజన్కి మీరే బెస్ట్ అని చెప్పేసి. అసలు ఎందుకు అంటే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది? అంటే ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోయారా? అలా ఏం లేదండి. పర్సనల్ ఇష్యూస్ అనేవి అసలు ఎప్పుడూ లేవు. అంటే లైక్ వెన్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద స్టేజ్ కంప్లీట్గా డిఫరెంట్. దానికి దీనికి అసలు ఇదే లేదు. బట్ ఏంటంటే మేబీ ఏమైనా ఆ రోజు కొంచెం వెదర్ చేంజింగ్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్, హెల్త్ ఏమైనా కొంచెం డిమ్ అయ్యి ఉండొచ్చేమో. ఆ రోజు కొంచెం నాకు ఉండే, బట్ ఎందుకు ఎగ్జిబిట్ అది కరెక్ట్ కాదు. అండ్ సమ్వేర్ ఐ ఫెల్ట్. సో ఆ స్టేజ్కి వెళ్తే పాడేటప్పటికి సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో మేబీ అదే అనుకున్నా. ఓకే, నైస్. సో కుశల్ గారు, ఇప్పుడు మీరు ఒక పాట పాడాలి. నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా, అలా సాగిపోతున్న నాలోనా ఇదేంటిలా కొత్త ఆలోచన, మనసే నాది మాటే నీది, ఇదే మాయో. సూపర్ సూపర్ పాడుతున్నారు, నేను అందులోకి లీనమైపోతున్నాను. చాలా బాగా పాడారు. సో మీకు ఎందుకు అనిపించింది కుశల్ గారు, అసలు ఎలిమినేషన్ రౌండ్ వరకు ఎందుకు వచ్చాను అనిపించింది? మనం ఫస్ట్ మన వర్జన్ నుంచి మనం పాటని బాగానే ప్రాక్టీస్ చేసుకొని వెళ్తాము. కానీ ఇంకా అది మనకి అంటే ఏది సహకరించకపోయినా మన మిస్టేక్స్ పాడినా, మనం కొంచెం ఎక్కడైనా శృతి అవుట్ అయినా ఏదైనా మిస్టేక్స్ అవ్వచ్చు. అండ్ వర్డ్స్ ఇంకా చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. సో ఇద్దరు కూడా ఇండియన్ ఐడల్లో ఏం నేర్చుకున్నారు? అంటే మీ మిస్టేక్స్ కానీ
ఇంప్రూవ్మెంట్స్? నేనైతే కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఉండాలి అని నేర్చుకున్నాను. ఓకే. అంటే ఇప్పుడు ఎవ్రీడే ఖచ్చితంగా 1 గంట నుంచి 2 గంటలు పాడాలి. మన వాయిస్ అలా చేస్తూ పోతే మన వాయిస్ ఒక మంచి ఇంకా డెవలప్ అవుతుందని నేను నేర్చుకున్నాను. ఓకే. మీరు హరిప్రియ గారు? సేమ్ ప్రాక్టీస్ అయితే అంటే ఒకదాని అక్కడి నుంచి నేర్చుకున్నదంటే ఇట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ప్రాక్టీస్ ఉండాలి కన్సిస్టెంట్గా. ఇంకొకటి ఏంటంటే డెడికేషన్ టువర్డ్స్ మ్యూజిక్. అండ్ ఒక జోనర్కే కాకుండా అన్ని జోనర్స్ పాడగలగాలి. అండ్ స్టేజ్ మీద నవ్వుతూ, అంటే మనకి పాడుతున్నప్పుడు వీ షుడ్ ఫీల్ దట్, ఆ ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ ఉండాలి. సో ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఇక్కడ అది నేర్చుకున్నాను. ఓకే. సో మీకు ఎవరైనా ఈ కాంప్లిమెంట్ ఇచ్చారా? పాడుతున్నప్పుడు కాదు, మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీ వాయిస్ చాలా బాగుంది. లైక్ సునీత గారు మాట్లాడితే ఎలా మనం ఫీల్ అవుతామో అలా వస్తుంది మీ వాయిస్. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. ఎవరైనా చెప్పారో మీకు? చెప్పే ఉంటారు. ఓకే. సో మీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు? అయ్యో, ముగ్గురు. అలా చెప్పి తప్పించుకోకూడదు, చెప్పాలి ఎవరో ఒకరే. అలా ఎవరు లేరు. ఒక్కొక్కలా ఇష్టం. తమన్ సార్ మ్యూజిక్ ఇష్టం, కార్తిక్ గారు పాట ఇష్టం, గీతక్క పాట మాట. గీత గారిని బాగా ఇమిటేట్ చేస్తారు కదా మీరు, బాగా చేస్తారు కదా. సో కుశల్ గారు మీరెవరిని ఇమిటేట్ చేయరా? లేదు, ఓకే. ఆ టాలెంట్. ఓకే. సో మీలో ఏ టాలెంట్ ఉంది? ఎప్పుడు చూసినా కామ్గా ఉంటారు. అంటే జనరల్గా మీరు కెమెరా ముందే కామ్గా ఉంటారా? కెమెరా బయట కూడా? కెమెరా బయట కూడా కొంచెం కామే. అట్లానే ఉంటారా హరిప్రియ గారు? స్వీట్. ఓ పాపం తనకి నిజంగా అంటే నేను చేసే కొంచెం వేషాలు కూడా అసలు ఏం తెలియదు పాపం. తనకి చాలా సైలెంట్గా ఉంటాడు, తన వర్క్ తను చూసుకుంటాడు. ప్రాక్టీస్ మా పక్క రూమ్ ఎప్పుడు చూసినా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఓ, సో డెడికేటెడ్. ఓకే, థ్యాంక్ యూ. సో మీకెవరు ఫేవరెట్ జడ్జ్? మళ్ళీ ముగ్గురు అని చెప్పకూడదు, నిజంగా ముగ్గురు. అదే నిజంగా ముగ్గురు. ఓకే. లైక్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క యూనిక్ క్వాలిటీ ఉంది. ఓకే, నైస్. సో హరిప్రియ గారు, అంటే మీ గురించి తెలుసుకోవాలనుకుంటే మీ మదర్ గురించిదే. అంటే మీ మదర్ మాట్లాడలేకపోయారు కాబట్టి మీరు ఈ ఫీల్డ్కి వచ్చారు, అంటే అమ్మ పాడలేకపోయారు కాబట్టి మీరు పాడాలనుకున్నారు? అంతే. అంటే అమ్మ మాట్లాడగలరు, బట్ పాడలేకపోయారు ఒక టైంలో. సో ఎప్పుడైతే తన వాయిస్ డిస్టర్బ్ అయిందో నేను అప్పటికే పుట్టాను. సో తనకి ఏముందంటే నా కూతురు కూడా ఇది ఎలాగో నేను చేయలేకపోతున్నాను, తనకి ఇష్టం పాట అంటే. ఓకే. సో నా కూతురు మంచి పొజిషన్లో ఉండాలి అని నాకు చిన్నప్పటి నుంచి నువ్వు నేర్చుకో, పాటలు పాడాలి, నువ్వు పాటలు పాడాలి. సో అలా నాకు అలవాటైంది. ఓకే. అమ్మ మ్యూజిక్ క్లాసెస్ చెప్తూ ఉండేవారు, వాళ్ళ పక్కన కూర్చుని వింటూ ఉండేదాన్ని. అలా ఆటోమేటిక్గా మ్యూజిక్ అంటే ఒక రెస్పెక్ట్. ఓకే, అందుకే మీకు ఆ వాయిస్ కూడా వచ్చినట్టుంది మేబీ. అమ్మ పాడతారు కాబట్టి ఆ వాయిస్ కూడా వచ్చినట్టుంది అంటే జీన్స్. అసలు ఏంటి రీజన్ ఏంటి అమ్మ గొంతు రాకపోవడానికి? అంటే లైక్ అమ్మ ఏదో ప్రోగ్రామ్కి షోస్ చేస్తూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా యూజువలీ తనకి ఫస్ట్ వస్తూ ఉండేది, బికాజ్ చాలా మంచి గొంతు ఆవిడది కూడా. సో ఎవరో కిట్టని వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఉంటారో అంతే కొంచెం చెప్పలేము. సో అలా ఎవరో కొంచెం తన వాయిస్కి ప్రాబ్లం చేశారు, ఇబ్బంది పెట్టారు. వాయిస్ పోయింది, దానివల్ల మొత్తం బాడీకి కూడా ప్రాబ్లం అయింది. ఓకే. అండ్ దెన్ షీ గాట్ టు నో టెస్ట్లో ఇలా తెలిసిన తర్వాత షీ వాజ్ లైక్, నన్ను ఇప్పుడు నేను బయటకు వెళ్తే కొంచెం భయపడుతూ ఉంటారు అమ్మ అప్పుడప్పుడు, జాగ్రత్తగా ఉన్న అది అంతే. ఓకే. సో కుశల్ గారు, మీరు అసలు ఎందుకు సింగింగ్ వైపు వచ్చారు? నేను వినడం నుంచి స్టార్ట్ అయింది నా సింగింగ్ జర్నీ. ఓకే. వింటూ అంటే చిన్నప్పటి నుంచి నేను నేర్చుకోలేదు, ఒక 1.5 year నుంచి నేర్చుకుంటున్నాను గురువు దగ్గర. ఓకే. వినడం నుంచి జర్నీ స్టార్ట్ అయింది. విని చాలా నచ్చి పాటలు మనం కూడా పాడొచ్చు, ఇలా మనం కూడా ట్రై చేయొచ్చు, పాడదాం. స్టార్టింగ్లో అసలు బాగా పాడకపోతుండే. సో మెల్లమెల్లగా తెలుసుకొని నేర్చుకొని అలా స్టార్ట్ అయింది. ఓకే. నా ఇంజనీరింగ్లో స్టార్ట్ అయింది. ఓకే. ఓకే. సో ఇండియన్ ఐడల్లో ఫస్ట్ పాడిన పాట ఏంటి మీరు? ఫస్ట్ జడ్జెస్ ముందర పాడిన పాట ఒక మారు కలిసిన అందం. ఓకే.
ఫస్ట్ ఆడిషన్స్లో పాడిన పాట ఇందాక తను పాడింది మనసా వాచ. ఓకే. సో అయితే మీరు ఒక మారు కలిసి నన్ను పాట. పేరు అడిగితే తేనె పలుకుల జల్లుల్లో ముద్దగా తడిసాలే పాలమడుగున మనసు అడుగున కలిసిన కనులను బలచానే మంచున కడిగిన ముత్యమా నీ మెరిసే నగవే చంద్రమా హో కనులార చూడాలి తడియారిపోవాలే ఒక మారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే. సూపర్. సో మీరిద్దరు ముందే ఫ్రెండ్సా? ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం. ఇక్కడికి వచ్చాక కూడా చాలా టైం తర్వాత అసలు అంటే హాయ్ కుశాల్, హాయ్ హరిప్రియ అంతే. గుడ్ బాయ్, స్కూల్ బాయ్. అంటే షీ ఈజ్ ఆల్సో లైక్ ఇంట్రోవర్ట్. తను కూడా ఎక్కువ మాట్లాడదు. నేనంటే మాట్లాడేదాన్ని కొంచెం పర్లేదు తను, మీరు మరీ ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ ఏం ఐ కాదు. మీన్ అంటే ఎక్కువ మాట్లాడదు. ఓకే. లాస్ట్లో కరెక్ట్గా ఇంకా తిను కొద్ది రోజులుగా వెళ్ళిపోతాడు అన్నప్పుడు ముందు కొద్ది రోజులుగా స్టార్ట్ అయింది మాట్లాడుకునేవాళ్ళు. సడన్గా నువ్వు వచ్చిన పాటకి కోరస్ పాడాలి హరిప్రియ అంటే ఖచ్చితంగా పాడతా కుశాల్. అక్కడ స్టార్ట్ అయింది. తను ఎలిమినేట్ అయ్యి వెళ్తున్నప్పుడు అసలు కట్టలు తెంచేసుకొని నాకు ఏడుపు వచ్చేస్తుంది. సచ్ అ స్వీట్ పర్సన్. ఓకే. బట్ కుశల్ గారు ఎలిమినేట్ అయినప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే నెక్స్ట్ నేను అవుతానేమో అన్న భయం ఉంటుంది కదా, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది మీకు ఉండింది? అది బేసిక్గా కుశాల్ ఎలిమినేట్ అయినప్పుడే అంటే ఎవ్రీ ఎపిసోడ్ ఒక ఏంటంటే అందరూ బాగా ఆడుతున్నారు. ఎప్పుడు ఎవరు ఎలా ఎలిమినేట్ అవుతారో, ఎవరు బాటమ్ 3కి వస్తారో ఎవరికి క్లారిటీ లేదు. ఎవ్రీబడి ఆర్ హ్యావింగ్ దిస్ ఓకే ఇవాళ నేను ఎలిమినేట్ అవుతానేమో చెప్పలేం. లైక్ ఎంత బాగా పాడినా ఆ టైంకి ఓట్స్ రావాలి అండ్ జడ్జెస్ కూడా మంచి రివ్యూ ఇవ్వాలి పాడిన దానికి. చిన్నది అయినా కూడా సమ్వేర్ అనిపిస్తుంది. అవును. సో అంటే స్టార్టింగ్ ఎట్లా ఉండింది? ఏమన్నా భయం అనిపించిందా? స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా, అంటే ఎంత స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. ఎన్ని పాటలు పాడినా స్టేజ్ పైన, ఒకే స్టేజ్ పైన ఎన్ని పాటలు పాడినా మళ్ళీ ఇంకొక పాట పాడాలంటే అదొక ఖచ్చితంగా కొంచెం భయం అనేది ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఓకే. సో ఇద్దరిలో ఎవరైనా అనుకున్నారా అసలు ఎలిమినేషన్ రౌండ్కి వస్తాను ఇట్లా స్టార్టింగే ఉంటుంది అని చెప్పి? ఖచ్చితంగా లాస్ట్ వరకు ఉండాలి అనే ఉంటుంది ఎవరికైనా కూడా. ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ we have to accept what it is. ఓకే. సో ఇక జడ్జెస్ గురించి చెప్పండి. గీతా గారు, తమన్ గారు, కార్తిక్ గారు ఎలా ఉంటారో ఆఫ్ ది స్క్రీన్? అసలు చాలా స్వీటెస్ట్. అంటే పిల్లల్లో కలిసిపోతారు వాళ్ళు. అంటే వచ్చి మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం, మాకు అమ్మో సార్ వాళ్ళు అంటే అది ఉంటుంది. ఎంత లేదన్నా వాళ్ళు జడ్జెస్ అండ్ వాళ్ళు పెద్ద పెద్ద కంపోజర్స్, సింగర్స్, సో అది ఉంటుంది. కానీ సమ్వేర్ వాళ్ళు మాకు ఆ చనువు కూడా ఇచ్చారు. అలాగే మమ్మల్ని బనకథలు వచ్చి అంటే నవ్వుతూ మాట్లాడడం, అలా బాగుండేది ఇంటరాక్షన్. ఓకే. సో మీరు మీ అమ్మగారి చేతితో గోల్డెన్ టికెట్ తీసుకున్నారు, ఎలా అనిపించింది అప్పుడు? అది ఇట్స్ కంప్లీట్ ఇండియన్ ఐడల్లో నాకు అది బెస్ట్ మూమెంట్. మా అమ్మగారు ఉండడం, ముగ్గురు జడ్జెస్ ముందు పాడడం, తర్వాత గోల్డెన్ టికెట్ జడ్జెస్ కిందకు వచ్చి అమ్మకి ఇవ్వడం, తర్వాత నాకు గోల్డెన్ మైక్ రావడం, ఇదంతా నాకు జస్ట్ అమ్మ కళ్ళ ముందు ఇది జరిగినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ అసలు చాలా ఇది అనుకున్నా. ఓ సూపర్. సో అమ్మ కోరిక నెరవేరింది అనుకున్నారా? అంతే. ఓకే. సో ఆడిషన్స్లో సెలెక్ట్ అయినప్పుడు చాలా ఆనందంగా ఉంటారు, ఎలిమినేషన్కి వచ్చేసరికి అంతే బాధగా ఉంటారు. సో ఏమనిపించింది ఒక్క నిమిషం ఆ కంపారిజన్ విషయానికి వస్తే కంపేర్ చేసుకున్నారా? సో అప్పుడు ఎంత ఆనందంగా అనిపించింది, ఇప్పుడు ఎలా ఉంది? ఆడిషన్స్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో తర్వాత స్టేజ్కి వెళ్ళినప్పటి నుంచి ఇంకొక పాట పాడాలి, ఇంకొక ఆపర్చునిటీ రావాలి,
ఇంకా మనిషికి అంటే ఉంటుంది కదా కంటిన్యూస్గా, అంటే మనం విల్ నాట్ సాటిస్ఫై కదా దేనికి. ఫస్ట్ 12లో సెలెక్ట్ అయితే చాలు అని అనుకుంటాము. 12లో సెలెక్ట్ అయిన తర్వాత ఇంకొక పాట, ఇంకొక ఆపర్చునిటీ, ఎవ్రీ సాంగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అలా అనుకుంటాము. బట్ ఎలిమినేట్ అయినప్పుడు బాధ అయితే ఉంటుంది. బట్ అంతకన్నా ఎక్కువ మాకు మంచి మెమొరీస్ దొరికాయి, వాళ్ళతో మంచి టైం దొరికింది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి మంచి కాంప్లిమెంట్స్ అన్నీ వచ్చాయి. సో హ్యాపీ దానికి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఏమైనా కొత్త లెర్నింగ్స్ నేర్చుకోవడం, ఏమైనా లేకపోతే రికార్డింగ్స్ ఏమైనా మన ఓన్గా ఏమైనా చేయగలిస్తే చేయడం. ఓకే, సో మీ ఇద్దరికి ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? నాకైతే అంతే, మ్యూజిక్లో ఉండాలి, మ్యూజిక్ని ఎక్స్ప్లోర్ చేయాలి, వీలైతే ఒక ఇన్స్ట్రుమెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా నేర్చుకుందామని అనుకుంటున్నాను. ఓకే, అంతే, ఇంకా పాడుతూ మన పాటని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చిన ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం అంతే. నైస్. సో మీరు? సేమ్ సేమ్ కాపీ పేస్ట్. అంటే రానిది ఇప్పుడు మనకి ఏది రాదో, ఏది ల్యాక్ అనిపిస్తుందో, ఇందులో మనం ఇంకా కొంచెం ఇది బాగా చేసుకుంటే రేపొద్దున ఫ్యూచర్ బాగుంటుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మీ ఇద్దరికి జడ్జెస్ నుంచి పర్సనల్గా వచ్చిన కాంప్లిమెంట్స్ ఉన్నాయా? పర్సనల్గా ఆన్ స్క్రీనే అన్ని, ఆఫ్ స్క్రీన్ ఏం లేదు యాక్చువల్లీ. ఓకే, సో అందులో మీకు ఇష్టమైనవి ఏంటి? యూజువలీ చెప్పేది వాయిస్ టెక్స్చర్ బాగుంటుంది, అండ్ ద సాంగ్ ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారో అది బాగుంటుంది అని చెప్పారు. ఓకే, నైస్. సో ఎలిమినేట్ అయినప్పుడు ఏం చెప్పారు? సార్ వాళ్ళు వచ్చి మాట్లాడారు తర్వాత, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, లైక్ మళ్ళీ హోప్ వి మీట్ సూన్ అనేసి చెప్పారు. అండ్ శ్రీరామ్ అన్న మా బ్యాండ్లో ఫీమేల్ సింగర్ లేదు, నువ్వు వచ్చి జాయిన్ అయిపోవచ్చు అని మాట్లాడారు. జాయిన్ అవుతున్నారు. ఇట్ ఈస్ అంటే ఇదంతా మేము ఎక్స్పెక్ట్ చేసి, అంటే ఇదేదో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇక్కడికి వచ్చాక ఎలిమినేట్ అయిపోయింది అక్కడితో జర్నీ అయిపోయింది అనుకోకుండా వాళ్ళు ఇలాంటి ఆపర్చునిటీ ఒకటి ఇవ్వడం అనేది మేము లక్కీయెస్ట్. ఓకే, సూపర్. సో జడ్జెస్ మీ పాటకు మేము ఫిదా అని చెప్పి అన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చాలా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ నాకు నచ్చిన పాట, అంటే మనం స్టేజ్ పైన పర్ఫామ్ చేయాలి అని అనుకున్న పాట పర్ఫామ్ చేసి అలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. గీతా గారు కూడా ఒకటి అన్నారు, నీ వాయిస్లో చాలా నిజాయితీ ఉంది, దాన్ని అలానే ఉంచుకోవాలి. అది ఆ కాంప్లిమెంట్ నాకు చాలా స్పెషల్. సూపర్, నైస్. సో హరిప్రియ గారు, అడగొద్దు అనుకున్నా అడగకుండా ఉండలేకపోతున్నాను, ఒకసారి గీత గారిని ఇమిటేట్ చేసేయండి. ఇవాళ ఎన్టీవీకి రావడం చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, యూజువలీ ఈ ఇంటర్వ్యూ మీరు ఎంత అద్భుతంగా చేస్తున్నారో అర్థమైపోయింది. అండ్ ఇంతకు మించి నేను మాట్లాడితే గీతకు వచ్చి కొడుతుంది. ఓకే, గీత గారిని ఇమిటేట్ చేశారు, కానీ నా గురించి చెప్పినవి నిజమేనా? ఇక్కడ చెప్పినవన్నీ నిజమే. ఓకే, సో గీత గారు నాకు ఫేవరెట్. నాకు కూడా. ఇందాక ముగ్గురు అన్నారు, అంటే గీతక్క ఇక్కడికి వచ్చాక ఫేవరెట్ అని కాదు, ఇక్కడ అందరూ ఫేవరెట్. నాకు ముందు నుంచి గీతక్క ఫేవరెట్ నాకు. సూపర్. మరి గీత గారి పాటల్లో నుంచి ఒక పాట పాడతారా? నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండే పోనా ఓ చంద్రమా. నచ్చవే నచ్చవే ఓ నచ్చవే నచ్చవులే. మీరు ఇద్దరు పాటలు పాడుతుంటే నేను ఏ క్వశ్చన్ అడగాలో మర్చిపోతున్నా, ఈ పాటలోకి వెళ్ళిపోతున్నాను. సో మీ ఇద్దరికి ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇది కూడా కొంచెం కష్టమైన క్వశ్చన్. పర్లేదు, ఇష్టంగా ఆన్సర్ చేయండి.
నాకు అందరూ ఈక్వలే. బేసిక్గా అందరు ఇష్టం నాకు. Okay. అందరూ అంటే మంచిగా జెల్ అయిపోయారు. సమ్వేర్ నేను ఫస్ట్లో కొంచెం అమ్మో ఎలా ఉండాలో ఏంటో, ఎలా ఉంటారో ఒక్కొక్కరు. ఇప్పుడు మనకి ఉన్న చేతి 5 వేళ్ళే కరెక్ట్గా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. అందరి మైండ్ సెట్లు ఒకలా ఉండాలని లేదు. అవును. సో మనం ఉన్నంత వరకు జర్నీ ఉన్నంతకాలం హ్యాపీగా అందరినీ నవ్విస్తూ అందరు మనతో బాగుండాలని కోరుకున్నాను నేను. వచ్చిన తర్వాత కొంచెం ఫస్ట్లో భయపడ్డా, బట్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో దేవర్ సో స్వీట్, అందరూ బాగుండేవారు. కొంచెం ఎక్కువ అంటే నేను ఎక్కువ ఫస్ట్ నుంచి కలిసింది వల్లభ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అండ్ కీర్తన అని చిన్నపిల్లలు అనమాట. వీళ్ళు బాగా క్లోజ్. కీర్తి, ఆల్ కిడ్స్. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఖచ్చితంగా ఇద్దరు ఆన్సర్ చేయాల్సిందే. ఎవరు విన్నర్ అవుతారు అని అనుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అన్నది క్లారిటీ లేదు, ఎప్పుడు ఎవరు గెలుస్తారు అన్నది క్లారిటీ లేదు. అందరూ బాగా ఆడుతున్నారు. సో మేము బయటకు వచ్చాక ఒక్కొక్కరిని చూస్తుంటే అరే అందరికీ ఇవ్వలేరు ఫస్ట్, కాబట్టి మాకు మనసులో ఏముంటుంది, అందరూ బాగా ఆడుతున్నారు, అందరికి ఇవ్వాలనిపిస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు. గెస్ట్ చేయండి, గెస్ట్ చెప్పండి. మేమంటే చేయలేము, మీరు వాళ్ళతో జర్నీ చేశారు కాబట్టి. ఆల్ 10. అమ్మో, సేఫ్ సైడ్ లో ఉండడానికే ఆలోచిస్తున్నారు మీరు. నో 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 వేస్ చెప్పాల్సిందే. అంటే ఆ ఎపిసోడ్లో ఎవ్రీ ఎపిసోడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని ఎపిసోడ్స్లో బాబాడి లాస్ట్ 2-3 ఎపిసోడ్స్లో బాబాడకపోయినా కరెక్ట్ కాదు. ఫస్ట్ నుంచి నార్మల్గా పాడి లాస్ట్కి బాబాడినా చెప్పలేం కాబట్టి ఓకే, నో గెస్ అంటారు. ఎస్. ఓకే ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకున్నారు, మంచి మంచి పాటలు పాడి వినిపించారు నాకు. సో మీరు ఫ్యూచర్లో కూడా మీ గోల్స్ అన్నింటినీ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.